ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూద్దాం ఆధార్ కార్డ్ మీద ఎటువంటి ప్రూఫ్ లేకుండా అడ్రస్ అనేది ఎలా అప్డేట్ చేయాలని చూడొచ్చు. ఈ ఫామ్ను అయితే మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంది లేదా మన డిస్క్రిప్షన్ లింక్లో కూడా అయితే ఇచ్చాను. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా ఈ ఫామ్ని ఫిల్ చేయాలి అనేది. ఇక్కడ పైన డేట్ ఆఫ్ ఇష్యూ అనేది రాయాలండి. డేట్ ఆఫ్ ఇష్యూ అంటే మీరు ఏ డేట్న అప్లై చేస్తున్నారు ఆ డేట్ రాయాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ రాసింది మీరు చూడొచ్చు. టు బి వ్యాలిడ్ ఫర్ 3 months. 3 months ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇష్యూ అని రాసిందండి. అయితే ఇక్కడ ఇవాళ డేట్ అనేది నేను వేస్తాను. 1st December 12, 2024 ఇలా అయితే రాయాలండి. ఇక్కడ డేట్ రాసిన తర్వాత ఇక్కడ కింద రెసిడెంట్ నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే మీరు ఇండియాలో కనుక ఉన్నట్లయితే ఇక్కడ రెసిడెంట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఇండియా బయట కనుక ఉండుంటే ఇది నాన్ రెసిడెంట్ మీద టిక్ చేయండి. రెసిడెంట్ మీద టిక్ చేస్తున్నాను. టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి, న్యూ ఎన్రోల్మెంట్ అవర్ అప్డేట్ రిక్వెస్ట్. దీని అర్థం ఏంటంటే మీ దగ్గర ఆధార్ కార్డ్ లేకపోతే మళ్ళీ కొత్త ఆధార్ కార్డు కోసం అప్లై చేయడానికి దీని మీద టిక్ చేయాలండి. మీ అడ్రస్ కనుక అప్డేట్ చేయాలనుకుంటే దీని మీద టిక్ చేయాలి. ఇప్పుడు మనం అడ్రస్ అప్డేట్ చేయాలి కాబట్టి అప్డేట్ రిక్వెస్ట్ మీద టిక్ చేసాం. చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది రాయాల్సి వస్తుందండి. మీ యొక్క ఆధార్ కార్డ్ మీద ఉన్న నెంబర్ ఇక్కడే రాయండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేనైతే రాస్తున్నాను ఇక్కడ. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్గా అయితే రాయడం జరిగింది. ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఒక విషయం మర్చిపోమాకండి, ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ రాసినా సరే అది బోల్డ్ లెటర్స్లో రాయండి, లెటర్స్. ఓకే, ఇక్కడ ఫుల్ నేమ్ అనేది రాద్దాం ఇప్పుడు. ఓకేనండి, ఇంకో విషయం మర్చిపోమాకండి, ఇక్కడ రాసే పేరు అనేది బోల్డ్ లెటర్స్లో ప్లస్ ఇక్కడ మీ ఏ నేమ్ అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ కానీ ఇక్కడ రాయాల్సి వస్తుందండి. నేను ఇక్కడ రాస్తున్నాను ఎగ్జాంపుల్గా. ఇక్కడ బోల్డ్ లెటర్స్లో అయితే నేమ్ అయితే రాశానండి. ఇక్కడ రాసిన తర్వాత కింద ఇక్కడ కేర్ ఆఫ్ దగ్గర మీరు ఏ అడ్రస్ అనేది అప్డేట్ చేయాలనుకుంటే ఆ అడ్రస్ లేదా మీ ఫాదర్ నేమ్ అప్డేట్ చేయాలనుకుంటే మీ ఫాదర్ నేమ్ ఏదైతే అది ఇక్కడ రాయాలండి. ఇక్కడ కేర్ ఆఫ్ అనేది ఎగ్జాంపుల్గా రాస్తున్నానండి, హుస్సేన్ అని. ఓకేనండి, ఇక్కడ కేర్ ఆఫ్ అనేది రాశాను. ఇక్కడ హౌస్ నెంబర్ రాయాలండి. ఎగ్జాంపుల్గా 68 హౌస్ నెంబర్, మీది ఏ స్ట్రీట్ అయితే ఆ స్ట్రీట్ ఇక్కడ అనేది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ల్యాండ్ మార్క్ అంటే మీరు ఏ ల్యాండ్ మార్క్ దగ్గరగా ఉంటే అక్కడ నియర్ హై స్కూల్ అని అలాగా రాసేయండి, నియర్ హై స్కూల్ అని. రాసిన తర్వాత ఇక్కడ మీ ఉన్న సిటీ, మీరు ఇక్కడ ఏ సిటీలో ఉంటే ఆ సిటీ పేరు రాయండి. నేను ఇక్కడ విజయవాడ సిటీలో ఉన్నాను కాబట్టి విజయవాడ. ఓకేనండి, ఇక్కడ రాసిన తర్వాత మీరు ఎగ్జాంపుల్గా ఇక్కడ పోస్ట్ ఆఫీస్, మీ యొక్క నియర్ బై పోస్ట్ ఆఫీస్ నేమ్ అయితే ఇక్కడ రాయాల్సి వస్తుందండి. మాది అజిత్ నగర్ పోస్ట్ ఆఫీస్. ఓకేనండి, పోస్ట్ ఆఫీస్ కూడా రాసేసాను. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది రాయాలండి. డిస్ట్రిక్ట్ కూడా ఎగ్జాంపుల్గా రాసేయండి. మీ దగ్గర ఆధార్ కార్డ్ మీద ఏ అడ్రస్ ఉంటే అది మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవాల్సిన అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత స్టేట్ ఏపీ, నేను షార్ట్కట్లో రాసానండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని రాయండి. తర్వాత మీకు వచ్చిన పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి, 52. ఎగ్జాంపుల్గా అయితే నేను రాసానండి పిన్ కోడ్. ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేయాలనుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ రాయాల్సి వస్తుందండి. మీరు ఎగ్జాంపుల్గా అయితే రాస్తున్నాను. ఓకేనండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా రాసేసాను. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ రెసిస్టెంట్ అంటే మీ పేరు అనేది ఇక్కడ సైన్ చేయాల్సి వస్తుంది. సైన్ అనేది చేశానండి. దీని పక్కన ఏం చేయాలంటే ఇక్కడ రెసిడెంట్ ఫోటో అంటే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ అటాచ్ చేసి ఇక్కడ
క్రాస్గా సైన్ చేయాలండి. అంటే మీ గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎగ్జాంపుల్గా ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఇక్కడ చూడండి, గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్, విలేజ్ పంచాయత్ హెడ్ ఆఫ్ ముఖ్య, గెజిటెడ్ ఆఫీసర్ గ్రూప్ బి, నెక్స్ట్ ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లేదా మున్సిపల్ కౌన్సిలర్. అంటే మీ దగ్గరలో ఉన్న ఎవరైతే మీ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, కార్పొరేటర్ కానీ ఎవరైతే వాళ్ళ చేత సైన్ కూడా పెట్టించవచ్చండి. దాంతోపాటు మీ స్కూల్ చదువుతున్న ఈ స్కూల్ హెడ్ మాస్టర్ కానీ ఆయనతో కూడా పెట్టించవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎలాగా ఎంటర్ చేయాలంటే, ఇక్కడ ఫోటో అతికించిన తర్వాత దీని మీద ఆ యొక్క ఆఫీస్ లేదా ఆ యొక్క స్కూల్ స్టాంప్ అనేది ఇక్కడ వేయించి ఫోటో పైన, దాని తర్వాత హెడ్ మాస్టర్ కానీ లేదా ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేస్తారో ఆయన సైన్ క్రాస్గా చేయమని చెప్పండి. క్రాస్గా చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆయన డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయాలండి. అంటే నేమ్ ఆఫ్ ద సర్టిఫైయర్, అంటే మీరు ఎవరితో సైన్ పెట్టిస్తే వాళ్ళ పేరు అనేది ఇక్కడ రాయాలండి. రాసిన తర్వాత ఎగ్జాంపుల్గా రాస్తాను నేను, రామ్. నెక్స్ట్ ఇక్కడ డెస్టినేషన్ అనేది ఆయన ఎక్కడ ఉన్నారు అనేది ఇక్కడ రాయండి. రాసిన తర్వాత ఇక్కడ ఆఫీస్ అడ్రస్, ఆయన యొక్క ఆఫీస్ యొక్క ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు రాయాల్సి వస్తుంది 2 లైన్స్లో. ఆయన యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ రాయాలండి. ఎందుకంటే ఈ డీటెయిల్స్ అనేది మొత్తం వెరిఫై చేసుకుంటారండి గవర్నమెంట్ నుంచి. చేసుకున్న తర్వాత అనేది మీకు అప్రూవ్ అనేది చేస్తారు. ఇక్కడ ఆయన ఫోన్ నెంబర్ అనేది రాపించండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నో ఓవర్ రైటింగ్ మీద క్లిక్ చేయండి. ఇష్యూ డేట్ ఈస్ ఫిల్డ్, రెసిడెంట్ సిగ్నేచర్, ఇక్కడ బాక్సెస్ మొత్తం క్లిక్ చేసి మీరు ఎవరి చేత సైన్ పెట్టిస్తే వాళ్ళ బాక్స్ ఈ ముందున్న బాక్స్ దగ్గర టిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మున్సిపల్ కౌన్సిలర్ అంటే కార్పొరేటర్ చేత చేపిస్తే ఇక్కడ కార్పొరేటర్ చేత చేపిస్తాను నేను, అందుకని. నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఆయన యొక్క సిగ్నేచర్ అండ్ స్టాంప్ ఇక్కడ సైన్ చేయించండి. ఆయన సైన్ అనేది ఇక్కడ చేయించి నెక్స్ట్ ఇక్కడ అనేది ఆయన స్టాంప్ అనేది ఏపీఎల్సీ అనేది వస్తుంది మీరు ఇక్కడ. ఇంతేనండి. ఇది మొత్తం మీరు బ్లాక్ అండ్ వైట్ కాకుండా కలర్ మీద తీపిచ్చి కలర్ మీద అయితే రాయాల్సి వస్తుందండి. ఓన్లీ కలరే వ్యాలిడ్ అవుతుంది. ఇదంతా తీసిన తర్వాత ఎలా పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి అప్లై చేయాలి ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీకు ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓకేనండి, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి డీటెయిల్స్ కోసం. తర్వాత ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళకి షేర్ చేసేయండి. మీరొక ఇచ్చిన చిన్న లైక్తో మంచి మోటివేషన్గా తర్వాత మరిన్ని వీడియో అయితే మీ ముందుకు తీసుకురాగలను. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.